హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డైరీస్. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక బెస్ట్ టిప్ చెప్తాను. మీకు ఎవ్వరూ చెప్పి ఉండరు. మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటే ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క బౌల్ నిండా వాటర్ పెట్టి అందులో ఒకవేళ మీకు నచ్చితే ఫ్రెష్ ఫ్లవర్స్ అయినా వేసుకోండి, లేకుంటే డెకరేషన్ పర్పస్కి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయినా వేసి పెట్టండి. ఇలా చేయటం వల్ల హ్యూమిడిటీని కొంచెం పెంచుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం స్లో ప్రాసెస్. అప్రాక్స్గా ఒక 40 to 50 ml వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోతాయి ప్రతిరోజు. మీరు ఇది ఇవాళ ట్రై చేయండి. అంటే గాలిలో తేమ శాతం అనేది కొంచెం ఉంటుంది అని అర్థం. ఇలాగ బౌల్లో వాటర్ పెట్టడం వల్ల ఏంటి యూజ్ అనేది లాస్ట్లో చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది డ్రై ఫ్రూట్స్ కట్టర్. ప్రతిసారి డ్రై ఫ్రూట్స్ని నైఫ్తో చాప్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ చిన్న ప్రోడక్ట్ చాలా టైంని సేవ్ చేస్తుంది అండ్ దాట్స్ ఫర్ ష్యూర్. ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేయడానికి నేను ఫ్రైడ్ కాజు యాడ్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇదైతే. సో బ్యూటిఫుల్, చాలా చిన్నగా కట్ అయిపోయాయి. స్వీట్స్ అండ్ డెజర్ట్స్ గార్నిష్కి మాత్రం ఇది సూపర్. ఓవరాల్గా దాని ప్రైస్, క్వాలిటీ అండ్ యూస్ఫుల్నెస్కి ఇట్స్ ఎ 10 on 10. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ క్యాన్ హోల్డర్. అసలు 20 లీటర్స్ ఉన్న వాటర్ క్యాన్ని ఇది మోయగలదా అని చాలా మందికి డౌట్ ఉంది. బట్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్. మీరు ఈ ప్రోడక్ట్ని క్యాన్కి ఫిక్స్ చేసి లిఫ్ట్ చేసి క్యారీ చేసుకోవచ్చు, లేకపోతే అలానే నేల మీద డ్రాగ్ చేసుకుంటూ తీసుకురావచ్చు. అండ్ సింగిల్ హ్యాండ్తో క్యాన్ని మోయొచ్చు. ఒక 10 to 15 seconds తర్వాత అయితే క్యాన్ మోయలేరు, ఫుల్ హ్యాండ్ అంతా పెయిన్ వచ్చేస్తుంది. కానీ ప్రైస్, క్వాలిటీ అండ్ యూస్ఫుల్నెస్కి ఐల్ గివ్ 9 on 10. థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే నైఫ్ షార్ప్నర్. ఇది మ్యాక్సిమం అందరితోనూ ఉండాలి. ప్రతిసారి కొత్త నైఫ్స్ కొనలేం కదా. దీంట్లో 3 types ఆఫ్ షార్ప్నింగ్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్న డిఫరెంట్ నైఫ్స్కి డిఫరెంట్ షార్ప్నర్స్ యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ షార్ప్నర్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. బట్ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రము ఇది దూరంగా పెట్టేయండి. బోత్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఇది మాత్రం పక్కాగా ఉండాల్సిందే ప్రతి ఇంట్లో. అండ్ ప్రైస్, క్వాలిటీ అండ్ యూస్ఫుల్నెస్కి ఐ విల్ గివ్ 10 on 10. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి ఇది స్టీల్ స్టాండ్. మన కిచెన్లో కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అన్నిట్లో చూసి లాస్ట్కి ఈ ప్రోడక్ట్ అయితే నాకు దొరికింది. యాక్చువల్లీ ఈ స్టాండ్కి లెగ్స్ ఇంకొంచెం హైట్ ఉన్నాయి. మా కిచెన్లో ఉన్న కబోర్డ్ ర్యాక్స్ డిస్టెన్స్ బట్టి మేము కొంచెం కట్ చేపించి అండ్ ఫైనల్గా ఆ రబ్బర్వి ఇన్సర్ట్ చేసి కబోర్డ్లో పెట్టేశాము. మెటీరియల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, కొంచెం ఎక్కువ వెయిట్ని మోయగలుగుతుంది. ప్రైస్, క్వాలిటీ, యూస్ఫుల్నెస్కి ఇది కూడా 10 on 10. ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి మల్టీపర్పస్ లెగ్ స్టాండ్. ఇది రెఫ్రిజరేటర్కి, వాషింగ్ మెషిన్కి, అలాంటి అప్లయన్సెస్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ బట్ అనుకున్నంత కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ వెయిట్స్ కూడా ఇది విత్స్టాండ్ చేయగలుగుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్, క్వాలిటీ అండ్ యూస్ఫుల్నెస్కి ఐ విల్ గివ్ 10 on 10. సిక్స్త్ ప్రోడక్ట్ వచ్చి మురుకులు మేకర్. ఈ చిన్న దాంతో మురుకులు చేయడం చాలా వీడియోస్ చూశాను. ఇంకా లెట్ మీ ట్రై అనుకుని ఇది ఆర్డర్ పెట్టేశాను. డిఫరెంట్ షేప్స్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 15 varieties ఆఫ్ జెల్లీస్ ఇచ్చారు వాళ్ళు. ఈ ప్రోడక్ట్ ఇంకా యూస్ చేయలేదు. ఫర్దర్ యూస్ చేస్తే మాత్రం కంపల్సరీ ఐ విల్ పుట్ అ వీడియో ఆన్ దిస్. సో ఈ ప్రోడక్ట్కి రేటింగ్ నేను తర్వాత ఇస్తాను. కిచెన్ సింక్ స్ట్రైనర్ బాస్కెట్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. మ్యాక్సిమం కిచెన్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి, కిచెన్లో యూస్ చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ వాడటం ప్రిఫర్ చేస్తాను నేనైతే. ప్రైస్, క్వాలిటీ అండ్ యూస్ఫుల్నెస్కి ఐ విల్ గివ్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో అ 10 on 10 రేటింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఈ మూడిట్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ప్రైస్, క్వాలిటీ కంపేర్ చేసి 7 products మీకు రివ్యూ ఇచ్చాను. ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూ వీడియోస్ చాలానే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. స్టార్టింగ్లో చెప్పినట్టు బౌల్లో వాటర్ పోసి ప్రతి రూమ్లో పెట్టాలి. సపోజ్ మీరు ఒక 1 week అవుటింగ్ వెళ్తున్నారు అని అనుకుంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఒక 1 week తర్వాత వచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇల్లు మొత్తం డ్రైగా ఉక్కపోస్తుంది. అన్ని డేస్ రూమ్స్ అన్నీ క్లోజ్ చేసినప్పుడు రూమ్లోకి సన్లైట్ ఉండదు, గాలి ఉండదు, వాటర్ ఏమీ ఉండవు. బట్ నేను చెప్పిన మెథడ్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. యూ విల్ డెఫినెట్లీ సీ అ చేంజ్. మీకు ఇల్లు మొత్తం ప్రతి రూమ్లో ఒక మంచి రిలాక్సింగ్, కామింగ్ ఫ్రేగ్రెన్స్ కావాలి అని అంటే ఈ బౌల్లోనే ప్రతి రూమ్లో ఒక 5 to 6 drops ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేయండి. బట్ రూమ్ ఫ్రెషనర్స్ మాత్రం అస్సలు వాడకండి. మీరు బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి రూమ్ ఫ్రెషనర్స్ కొనాలి అని థింకింగ్ ఉంటే మాత్రం
జస్ట్ దాని వెనక వెళ్ళి ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇంగ్రీడియంట్స్ చూసి చదవండి. నెక్స్ట్ మినిట్ మీరు అసలు ఇవన్నీ కొనడం ఆపేస్తారు. మన ఇంట్లోనే 0% కెమికల్స్తో ఓన్లీ 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ట్యాన్ రిమూవల్ లోషన్ ఎలా చేయాలో నేను చెప్తాను. ప్రతిరోజు నైట్ స్కిన్ కేర్లో ఓన్లీ ఫేస్ వాష్ చేసుకున్నాక జస్ట్ ఈ క్రీమ్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ ఫేస్ వాష్ చేసేసుకోండి. నేను ఆల్మోస్ట్ 40 days యూస్ చేశాను. రిజల్ట్స్ అయితే ఇవి, మీరే చూడండి. ఈ లోషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.